ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పాత రోజులు పునరావృతం కాబోతున్నాయా? సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్లీ తన రూట్ మార్చబోతున్నారా? అవునని అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. గత కొంతకాలంగా జరుగుతున్న కొన్ని కీలక ఇన్సిడెంట్స్ చూస్తే కూటమిలో అన్ని సజావుగా సాగడం లేదనే అనుమానాలు బలపడుతున్నాయి. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకొచ్చి గెలిచినా ఓడినా ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వస్తే ఆ నష్టం ఎవరికి, లాభం ఎవరికి? 2024 ఎన్నికల్లో వై నాట్ 175 అన్న వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి ప్రధాన కారణం కూటమి ఓట్లు చీలికను అడ్డుకోవడం. మరి ఇప్పుడు అదే కూటమి ముక్కలైతే అది ఖచ్చితంగా వైసీపీకి బూస్ట్ ఇస్తుందా? జగన్మోహన్ రెడ్డి మళ్లీ పుంజుకోవడానికి ఇది స్కెచ్ కాబోతుందా? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూద్దాం. ముందుగా అసలు కూటమిలో ఏం జరుగుతోంది, పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం వైపు ఎందుకు అడుగులు వేస్తున్నారు అనే పాయింట్స్ గమనించాలి. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకమైన ప్రెస్ మీట్స్ లో పవన్ కళ్యాణ్ శైలి పూర్తిగా మారింది. పొత్తుల ధర్మం కోసం గతంలో చాలా విషయాల్లో తగ్గి అడ్జస్ట్ అయిన జనసేనాని ఇప్పుడు మాత్రం తనదైన మార్క్ వాయిస్ వినిపిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం కానీ, హోంశాఖ పనితీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, అలాగే కీలక అధికారుల బదిలీల విషయంలో పవన్ కళ్యాణ్ ఓపెన్ గా చేసిన కామెంట్స్ కూటమిలో అంతర్గత ప్రకంపనలు సృష్టించాయి. దీనికి తోడు క్షేత్రస్థాయిలో జన సైనికులకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడం, కొన్ని జిల్లాల్లో టీడీపీ జనసేన సీనియర్ నాయకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉండడం ఈ గ్యాప్ ను మరింత పెంచుతోంది. పవన్ కళ్యాణ్ భావజాలానికి కూటమి నడుస్తున్న తీరుకు ఎక్కడో ఒక చోట బ్రేక్ పడుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఎప్పుడూ ఒకటే, ప్రజల కోసం నిలబడటం, ప్రశ్నించటం. 2019లో ఆయన ఒంటరిగా వెళ్లారు. ఘోరమైన ఓటమి ఎదురైనా సిద్ధాంతాన్ని వదల్లేదు. 2024లో వ్యూహాత్మకంగా యాంటీ వైసీపీ ఓటు చీలిపోకూడదని కూటమిని కలిపి 100% సక్సెస్ రేషియో సాధించారు. కానీ పవన్ కళ్యాణ్ కు పవర్ ముఖ్యం కాదు, ప్రజా సంక్షేమమే ముఖ్యమని ఆయన నైజం తెలిసిన ఎవ్వరైనా చెప్తారు. కూటమిలో ఉంటూ ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో పోరాడలేని పరిస్థితి వస్తే, లేదా జనసేన క్యాడర్ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటారు. రాబోయే రోజుల్లో కూటమి రాజకీయాలు విసిగిస్తే గెలుపోటములతో సంబంధం లేదు, నా ప్రయాణం ప్రజల కోసమే అంటూ పవన్ కళ్యాణ్ సింగిల్ గా బరిలోకి దిగడానికి మానసికంగా సిద్ధమయ్యారనేది ఇన్సైడ్ టాక్. సాధారణంగానే జనసేన క్యాడర్, ముఖ్యంగా యూత్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఒంటరిగా సింహంలా పోరాడాలనే కోరుకుంటున్నారు. పొత్తుల వల్ల పార్టీ ఎదుగుదల క్షేత్రస్థాయిలో కొంతవరకు తగ్గుతుందనే భావన వారిలో ఉంది. కాబట్టి పవన్ ఒంటరి ప్రయాణం ప్రకటిస్తే జన సైనికులు రెట్టింపు ఉత్సాహంతో రోడ్లపైకి వస్తారు. ఇప్పుడు కథలో అసలైన మలుపు చూద్దాం. పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు రావడం జనసేన ఫ్యాన్స్ కు జోష్ ఇవ్వచ్చు. కానీ పొలిటికల్ స్క్రీన్ పై ఇది ఎవరికి లాభం చేకూరుస్తుంది? డిసైడెడ్ గా చెప్పొచ్చు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ లాటరీ లాంటిదని. ఎందుకంటే రాజకీయాల్లో శత్రువు విడిపోవడమే ప్రత్యర్థికి బలం. 2024లో వైసీపీ ఘోరంగా పడిపోవడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడా చీలిపోకుండా టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే తాటిపైకి రావడం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే రాబోయే ఎన్నికలు త్రిముఖ పోటీగా మారుతాయి. ఎప్పుడైతే త్రిముఖ పోటీ మొదలవుతుందో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లు, యూత్ ఓట్లు జనసేన వైపు మళ్లుతాయి. దీనివల్ల టీడీపీ ఓటు బ్యాంకుకు భారీగా గండిపడుతుంది. ఇటు కూటమి ఓట్లు చీలిపోతుంటే అటు వైసీపీకి ఉన్న సాలిడ్ మరియు సాంప్రదాయ ఓటు బ్యాంకు క్షేత్రస్థాయిలో అలానే ఉంటుంది. ఓట్లు చీలిపోవడం వల్ల చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు చాలా ఈజీగా గెలిచే అవకాశాలు మెరుగవుతాయి. అంతేకాదు, పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు వస్తే వైసీపీ దాన్ని నైతికంగా తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి ఒకే ఒక్క డైలాగ్ చెప్తారు, చూసారా, ఆనాడు వీరంతా కలిసింది కేవలం నన్ను ఓడించడానికి, అధికారం పంచుకోవడానికి మాత్రమే, ప్రజల కోసం కాదు. ఏడాది తిరగకుండానే వీరి రంగులు బయటపడ్డాయి. పాలన చేతగాక ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ విడిపోయారు అని వైసీపీ గట్టిగా ప్రచారం చేస్తుంది. కూటమి వైఫల్యాలను ఎండగట్టడానికి వైసీపీకి ఒక అస్త్రం దొరుకుతుంది. గత ఎన్నికల ఓటమితో పూర్తిగా డీలా పడిపోయిన వైసీపీ క్యాడర్ కు కూటమిలో వచ్చే ఈ చిన్న చీలిక కూడా ఒక పెద్ద బూస్టర్ డోస్ లా పనిచేస్తుంది. అధికారం మళ్లీ తమకు దగ్గరవుతుందనే ఆశతో వైసీపీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో యాక్టివ్ అవుతాయి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్క్రీన్ మీద ఇప్పుడు కనిపిస్తున్నది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. కూటమిలో సయోధ్య కుదురుతుందా? చంద్రబాబు నాయుడు డ్యామేజ్ కంట్రోల్ చేయగలుగుతారా? లేక పవన్ కళ్యాణ్ త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా
ఒకవేళ పవన్ ఒంటరి పోరాటానికి సిద్ధమైతే అది ఏపీ రాజకీయాలను ఏ మెలుపు తిప్పుతుందో చూడాలి. మరి కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వస్తే నిజంగానే జగన్ కు ప్లస్ అవుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.